నా ఛానల్ నేను బెంగళూరు రోడ్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఒక అమౌంట్ ఎవరికి ఊరికే పెయిడ్ చేస్తా అన్నీ కాదు. డిజిటల్ మార్కెటింగ్ అనేది పెద్ద మాఫియా. సో మీరు ఫుడ్ ట్రై చేశారు కదా, చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించింది? నేను నా రీల్లో చెప్తా అదిరిపోయింది. అచ్చా, బిర్యానీ బాగుంది, పీసెస్ కూడా బాగుంది. మీరు ఇది ఫ్రై మటన్ కదా? అవును. ఈ ఫ్రై మటన్ మసాలాతో మిక్స్ చేసుకొని ఈ రైస్ తింటే చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంతలో ఉండొచ్చు? ప్రైస్ ఇప్పుడు చికెన్ కోంబో ఉంది, వెజ్ కోంబో ఉంది, మటన్ కోంబో ఉంది. 300 నుంచి 320 రూపీస్ ఉంటుందా మటన్ కాంబో. చికెన్ కాంబో ఒక 280. ఓకే. వెజ్ 280. ఓకే. ఎందుకంటే పన్నీర్ ఉంది. 280. సో నేను ప్రైస్ రివీల్ చేస్తాను మీకు. సో ఇది మేము ప్రైజెస్ అనుకుంటున్నాం. దరిదాపుల్లో కూడా లేదు. ఓకే, 280 రూపీస్కి అయితే మటన్ బిర్యానీ కాంబో, చికెన్ 180, మష్రూమ్ 180. సూపర్. అది ఇది ఓకే. బట్ ఏమంటే ఈ ప్రైజెస్కి ఓకే. మీ ప్రైస్ చెప్పినాక టేస్ట్ కూడా పెరిగింది. థ్యాంక్స్ అలాట్. ఈస్ట్ బెంగళూరులో కూడా ఒకటి ఓపెన్ చేయండి. తప్పకుండా ఓపెన్ చేస్తాము. మా ప్లాన్ ఏంటి అని అంటే కనీసం ఒక 10 అవుట్లెట్స్ నెక్స్ట్ 1.5 ఇయర్లో ఓపెన్ చేద్దామన్నది ప్లాన్. సూపర్. సో దానికోసమే పనిచేస్తున్నాము. ఈ ప్రైజెస్ ఈ ఫాస్ట్లో అయితే ఇంకా త్వరగా అవుతాయి. షూర్. బాగుంది. ఇది నిజమైన కొలాబరేషన్ అంటే ఇది. యాక్చువల్లీ మీరు మాకు ఇన్పుట్స్ ఇవ్వడము అది కరెక్టే, 100%. మనం పోయి ఎప్పుడు ఎంతసేపు ఇది తినండి అది తినండి అని చెప్పడము వ్యూవర్స్కి అది వేరే విషయం. కానీ మీరు ఇది చేస్తున్నారు మంచి పనిని ఓనర్తో షేర్ చేసుకోవడము అది ఇంకా బాగుంటుంది. అవును. బెంగళూరులో ఇప్పటికీ నేను ఒక 500-600 పోస్టులు చేస్తుంటా. కనీసం అంటే ఒక 400 చోట్ల పోయి తింటా. ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది 400 చోట్ల పోయి నేను తినమను. నువ్వు ఒక ఏరియాకి పోయినప్పుడు నా రీల్ నీకు ఉపయోగపడితే అదే ప్లస్, నాకు అదే సాటిస్ఫాక్షన్. మీరు చెప్పే ముందు ఒక్క క్వశ్చన్ అడుగుతా, పర్సనల్ క్వశ్చన్. మీరు ఏం అనుకోనంటే అడుగుతా. అడగండి మళ్ళీ చెప్తా. నేను అనుకుంటాను అనుకోను. సరే. నేను అంటే ఇప్పుడు చాలా మంది బ్లాగర్స్ పెయిడ్ రివ్యూస్ ఇస్తారు అని అంటారు. మీరు అట్లా అంటే దాన్ని ఎట్లా తీసుకుంటారు? బ్యాడ్ గా తీసుకుంటారా, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? డిజిటల్ మార్కెటింగ్ అనేది పెద్ద మాఫియా. దాని అసలు ఆ మాఫియాని మీరు అర్థం కూడా చేసుకోలేదు. ఎట్లుంటుందంటే ఒక స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది. పెయిడ్ చేస్తా అన్నీ కాదు, అది మనకు వర్కౌట్ అవ్వాలా. నేను ఇప్పుడు నా ఫుడ్ బ్లాగ్స్, నా రివ్యూస్ అంతా, నా రీల్స్ అంతా ఒక సెట్ ఆఫ్ పీపుల్కి బాగా నచ్చుతుంది. వాళ్ళు ఎవరంటే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ తెలుగు వాళ్ళకి, ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళకి. ఇంకొకటి మన కర్ణాటకలో కూడా నేను కన్నడ అంతా మాట్లాడతాను. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నా. బట్ ఇది ఏమంటే నువ్వు వెతుక్కునే పని లేకుండా నీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ కన్వే కావాలా. సో దాని ఒక ముఖ్య ఉద్దేశం. నేను ఒక 20 ఐటమ్లు చూపిస్తాను. ఒక వీడియోలో 20 ఐటమ్స్ చూపిస్తే కూడా ఆ 20లో నీకు నచ్చిన ఒక 2 ఉంటాయి, అవి ఆర్డర్ చేసుకుంటే చాలు. అవును. సో మీరు అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తుంటారు? ఒక మెయిన్ అంటే నా ఛానల్ నేను బెంగళూరు రోడ్ పెట్టుకోవడానికి మెయిన్ కారణము, నేను ఆల్మోస్ట్ నా ఊరు నుంచి వచ్చి 2012 నుంచి నేను బెంగళూరులో ఉన్నా. నా కెరీర్ బెంగళూరులో జాబ్ కొట్టా 2012 ఎండింగ్. అంటే మనకి తెలుసు కదా, 2012 నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జూన్ జూలైలో అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. 2012 ఎండింగ్కి వస్తాం. 13 నుంచి ఇక్కడే ఉన్నట్టు అఫీషియల్గా. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా నన్ను ఒక బెంగళూరు రోడ్ లాగే ట్రీట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మా నాన్న ఫ్రెండ్స్ కూడా చాలా మంది బెంగళూరు రోడ్ ఎప్పుడు వచ్చినవరా. ఓకే. ఇది ఏదో ఆసామాషిగా నేను బెంగళూరు రోడ్ పెట్టడం కాదు. బెంగళూరు రోడ్ దానికి ఒక రీజన్ ఉంది. మీ ఊర్లో మిమ్మల్ని బెంగళూరు రోడ్ అని పిలుస్తారు. అందరూ కాదు, కొంతమంది నన్ను బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు, నన్ను టీచ్ చేయాలనుకున్న వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చాను. మీ ఆడియన్స్ కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలంటే? బిర్యానీ బాగుంది, ప్రైస్ బాగుంది, అంబియన్స్ కేఫ్ లాగా ఉంది, మంచి బిర్యానీ, మంచి ప్రైస్, సాటిస్ఫాక్షన్. ఒక్క మనిషి ప్రశాంతంగా తినచ్చు. కాంబో ఎవరికి అన్యాయం ఏం కాదు, బాగుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. అంతే కదా.